నేను ఒప్పుకుంటున్నాను. అది కొంచెం తెలివి తక్కువ పని నిజం చెప్పాలంటే. నీ కోపం పోగొట్టడానికి నేనేమైనా చేస్తాను. సీరియస్లీ. రియల్లీ? సరే అయితే నేను ఇవాళ త్రివిక్రమ్ అంకుల్తో కలిసి శివాలయానికి వెళ్తున్నాను ఏకాదశి పూజ చేయించుకోవడానికి. నువ్వు కూడా మాతో రా. ఏమైంది? చెయ్యలేని పని చెప్పానా? నాకు తెలుసా అది. నువ్వా గుడికా? నెవర్. జరిగే పని కాదు. నీలాంటి మోటు నీవు కూడా గుడికి వస్తే తల వంపులు కదా, అవునా? అయిందా? నేను కొంచెం మాట్లాడొచ్చా? గుడికెళ్లాలనే ఆలోచన నాకు కూడా నచ్చింది. ఇలాగైనా కాస్తలో బయటికెళ్ళొచ్చు. నిజంగానా అది? నేను నువ్వు అనుకునేంత చెడ్డవాణ్ణి మాత్రం కాదు. అయితే నువ్వు పాస్ అయిపోయావు. థ్యాంక్ యూ. సరే అయితే నువ్వు వెళ్ళు, నాకు చాలా పని ఉంది. ఓకే. నీకు ముందు చెప్తున్నాను అత్తయ్య, మన టింకిల్ బుర్రుందే అది సినిమా చూసి చూసి పాడైపోయింది. చదువుకోవడానికి తెలివితేటలు లేవు కానీ కబుర్లు మాత్రం ఎంత పెద్ద పెద్దవి చెప్తుందో తెలుసా? అత్తయ్య అత్తయ్య ఏమైంది అత్తయ్య? కళ్ళు తెరిచి చూడత్తయ్య. మావయ్య, కన్నయ్య, మావయ్య, లక్ష్మి, మావయ్య చూడు అత్తయ్యకి ఏమైందో. ఏమైంది? కడుపులో నొప్పిగా ఉందా? నొప్పులు వస్తున్నాయా? పిల్ల ఏమైనా కడుపులో తంతుందా చెప్పు. లక్ష్మి అసలు ఏమైంది? ఓరి దేవుడా, ఇప్పుడు ఎలా? అన్నయ్య అక్కయ్య ఇంట్లో లేరే. ఓరి భగవంతుడా, నా లక్ష్మిని కాపాడయ్యా. నువ్వేం భయపడకు, నీకేం కాదు. మంచినీళ్ళు, మంచినీళ్ళు తొందరగా త్వరగా ఇటివు. మంచినీళ్ళు ఎక్కడున్నాయి? ఒక్క చుక్కు కూడా లేవు. మరెలా? మంచినీళ్ళు, మంచినీళ్ళు. నువ్వు వేడోకు, నువ్వు అత్త దగ్గరకు వచ్చు. నేను ఇప్పుడు మంచినీళ్ళు తీసుకుని వస్తాను. అత్తయ్య